అది 2012. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటుంటే ఒక అబ్బాయి సెపరేట్‌గా కూర్చొని చాలా దిగులుగా తను ఎలాగైనా తన లైఫ్‌లో ఐఏఎస్ డ్రీమ్‌ని అచీవ్ చేయాలనే కలతో ఉన్న ఒక అబ్బాయి. ఈరోజు మనం చూడబోయేది ఒక మిడిల్ క్లాస్ బాయ్ తెలంగాణ నుంచి పుట్టి ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఎలాగైనా తన ఐఏఎస్ డ్రీమ్స్‌తో మొదలెడతాడు. 2012లో తన ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇస్తాడు. కానీ క్లియర్ కాదు. కానీ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని 2013లో రాస్తాడు. తను అనుకున్న పోస్టింగ్ రాకపోయినా ఐఆర్ఎస్ అవుతాడు. కానీ ఇక్కడితో ఆగకూడదు, మళ్ళీ మనం సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. 2014, 2015 ఇలా అటెంప్ట్ చేస్తున్నప్పటికీ కూడా వరుసగా 3 సార్లు ఫెయిల్యూర్‌ని చూస్తాడు. ఇక ఫిఫ్త్ అటెంప్ట్ ఉంటుంది. ఎవరైనా సామాన్యుడంటే ఇక్కడ ఈ సమయంలో ఎలాగైనా సరే మనం ఏముందిలే కానీ ఇంకేదన్నా చూసుకుందాము అనే ఆలోచనతో ఉంటాం. కానీ అలా కాదు, నేను అనుకున్నదే సాధిస్తాననే గట్టి పట్టుదలతో ఓటమిని కూడా ఎదిరించి పోరాడి తన గెలుపు కోసం పరిగెడతాడు. 2017లో ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఇంటర్వ్యూ రాస్తారు, రిజల్ట్ వస్తుంది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. దట్ ఈస్ అనుజిత్ దురిశెట్టి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 1 ఆఫ్ 2017 యూపీఎస్సీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకటేనండి. సో ఫెయిల్యూర్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఫెయిల్యూర్స్ వస్తుంది. కానీ ఆ ఫెయిల్యూర్స్కి మనం ఆగిపోతున్నామా, లేదు ఎదురెళ్ళి పోరాడి సక్సెస్ని సాధిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పీడ్తో కూడిన పని కాదు, అది ఒక ప్రయత్నంతో కూడిన పని, కన్సిస్టెన్సీతో కూడిన పని. సో మీరు మీ ప్రయత్నాన్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారో సక్సెస్ అంత గట్టిగా మీ దగ్గరకు వస్తుందండి.